రీసెంట్గా ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర జస్ట్ 5 to 6 మిస్డ్ కాల్స్ ఇచ్చి 50 లక్షలు కొట్టేశారని విన్నాం. సో ఇది ఎలా సాధ్యం, అసలు ఇవి ఎలా చేస్తారు? అలాగే మీకు ఈ వీడియోలో యూఎస్ అండ్ అదర్ వెస్ట్రన్ కంట్రీస్లో ఉంటున్న ఎన్ఆర్ఐస్ లైఫ్ గురించి ఎలా ఉండబోతుందో చెప్పబోతున్నాను. అంటే మనం ఇమాజిన్ చేసుకునే దానికి అక్కడ ఉండే యాక్చువల్ సిచ్యువేషన్కి డిఫరెన్స్ చెప్పబోతున్నాను. ఇప్పుడంటే ఫేస్బుక్ యూసేజ్ తగ్గిపోయింది, కానీ ఎవరైనా మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేసి మిస్యూజ్ చేస్తుంటే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో, ఎలా చేసి తప్పించుకోవాలో చెప్పబోతున్నాను. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 10. మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అవ్వడం, పాస్వర్డ్ చేంజ్ అవ్వడం, లాగిన్ క్రెడెన్షియల్స్ చేంజ్ అవ్వడం, నేమ్ అండ్ ఫొటోస్ మిస్యూజ్ అవ్వడం, ఇలా ఏదైనా జరిగితే ఇమ్మీడియట్గా www.instagram.com/hacked అని టైప్ చేసినప్పుడు ఈ అకౌంట్కి ఏమైంది అనే ఆప్షన్స్ వస్తాయి. అప్పుడు అక్కడ హ్యాక్డ్ అని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ కొట్టండి. యూజర్ నేమ్, అకౌంట్ డీపీ ఉందా, కాంటాక్ట్ కోసం మెయిల్ ఐడి, ఇలా ప్రతి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయండి. ఇంకా ఏమైనా పెండింగ్ ఉంటే మీరు ఇచ్చిన మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. ఫ్యాక్ట్ నెంబర్ 9. జస్ట్ మిస్డ్ కాల్స్ ఇచ్చి మీ అకౌంట్ నుండి lakhs of rupees కొట్టేస్తారు. దీనికోసం సిమ్ స్వాపింగ్ అనే టెక్నిక్ యూజ్ చేస్తారు. మీ సిమ్ పైన బ్యాక్ సైడ్ ఉండే 20-digit యూనిక్ కోడ్ని యూజ్ చేసి ఇంకో డూప్లికేట్ సిమ్ క్రియేట్ చేస్తారు. కొన్ని ఫిషింగ్ అటాక్స్ ద్వారా ఈ నంబర్ని వాళ్ళు డీకోడ్ చేస్తారు. ఫిషింగ్ అటాక్స్ అంటే ఏంటో, ఆ అటాక్స్ నుంచి ఎలా తప్పించుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అది కొంచెం డిఫరెంట్ టాపిక్. సో సిమ్ స్వాప్ చేయడం వల్ల మీకు రావాల్సిన ఓటీపీస్ అన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఇలా ఈజీగా స్కామ్ చేస్తారు. ఈ మిస్డ్ కాల్స్ అన్నీ డిఫరెంట్ కంట్రీస్ సర్వర్స్ నుంచి వస్తాయి. సో ఈ నంబర్స్కి కాల్ బ్యాక్ చేయడం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం లాంటివి చేయకండి. అండ్ ఫిషింగ్ అటాక్స్ అండ్ ప్రికాషన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. స్టే ట్యూన్డ్. ఫ్యాక్ట్ నెంబర్ 8. మనకి తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఎన్ఆర్ఐస్ ఉంటే ఇంట్లో పేరెంట్స్, రిలేటివ్స్ వాళ్ళని చూసి నేర్చుకో, వాళ్ళలా కష్టపడి అమెరికా వెళ్ళి డబ్బులు సంపాదించు అనే మోటివేషన్ వినే ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియా పెరిగాక చాలామందికి యూఎస్ లైఫ్ స్టైల్ పైన ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. వాళ్ళ లైఫ్ అంత ఈజీ గోయింగ్గా ఉంటుందా, కష్టాలు ఏముండవా, ఆర్ వాళ్ళకు ఉండే కష్టాలు ఏంటి అనేది డీప్గా స్టడీ చేసి అండ్ కొంతమంది ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో, అంటే అక్కడుండే వాళ్ళతో తెలుసుకున్న తర్వాత చేస్తున్న వీడియో. ఫస్ట్లీ, ఇండియన్స్ ఫారెన్ ఎందుకు వెళ్తారు? సింపుల్గా చెప్పాలంటే స్ట్రెస్ ఫ్రీ లైఫ్, హైయర్ ఇన్కమ్ అండ్ సేవింగ్స్ కోసం. మన కంట్రీలో ఉండే కామన్ ఇష్యూస్ లేకుండా హ్యాపీగా ఉండటానికి. ఇక్కడ మెయిన్ ఫోకస్ అంతా యూఎస్ పైనే ఉంటుంది అండ్ రిమైనింగ్ కంట్రీస్ కూడా ఆల్మోస్ట్ సేమ్ రీజన్స్ అప్లై అవుతాయి. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే కాదు, యూఎస్లో ఉండే ఎన్ఆర్ఐస్తో చేసిన సర్వేలో వచ్చిన రిపోర్ట్స్ ఇవి. పర్సన్ టు పర్సన్ స్లైట్ చేంజ్ అవ్వచ్చు, బట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. గ్రీన్ కార్డ్ వెయిట్ టైం, ఇమిగ్రేషన్ పాలసీస్ చేంజ్ అవ్వడం, వాళ్ళ పర్సనల్ లైఫ్ అండ్ అదర్ కండిషన్స్ ఎఫెక్ట్ చూపించవచ్చు, బట్ మోస్ట్లీ ఇలానే ఉండొచ్చు. సో ఈ రీజన్స్ కోసం ఫారెన్ వెళ్ళిన వాళ్ళ లైఫ్ని 4 స్టేజెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టేజ్ 1, ట్రాన్స్ఫార్మ్. ఇది 21 to 28 years మధ్యలో ఉంటుంది. ఇది యూఎస్కి కొత్తగా వెళ్ళినప్పుడు ఉండే ఎక్సైట్మెంట్ ఫేజ్. యూఎస్ కల్చర్ని తెలుసుకుంటూ, అక్కడ లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకుంటూ, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎంజాయ్ చేస్తూ, మెల్లగా మనీ ఎర్న్ చేస్తూ, వీకెండ్స్, పార్టీస్, షాపింగ్స్, వెకేషన్, ఇలా యూఎస్ ఎన్వైరన్మెంట్తో చాలా కంఫర్టబుల్ అండ్ హ్యాపీగా ఉంటుంది. ఇండియాకి మనీ పంపించి ఫ్యామిలీని సపోర్ట్ చేస్తూ, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో అమెరికా కబుర్లు షేర్ చేసుకుంటూ, పేరెంట్స్ ఒక అచీవ్మెంట్లో పేరెంట్స్ ప్రౌడ్గా ఫీల్ అవుతారు. నైబర్స్ అండ్ రిలేటివ్స్కి బాధ అనిపించే అంశమే అనుకోండి, అది వేరే విషయం. అక్కడ వాళ్ళు గ్రీన్ కార్డ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఇక్కడ పేరెంట్స్ సంబంధాలు చూడటం స్టార్ట్ చేస్తారు. స్టేజ్ 2, సెటిలింగ్. ఇది 28 నుండి 40 years మధ్యలో ఉంటుంది. మధ్యలో ఇండియాకి వచ్చి మ్యారేజ్ చేసుకుని యూఎస్కి రిటర్న్ అయిపోతారు. ఫస్ట్లో అంతా బాగానే ఉంటుంది, కానీ నెమ్మదిగా ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి. ఆఫ్టర్ సమ్ టైమ్ బేబీ పుట్టాక గ్రీన్ కార్డ్ ప్రాసెస్ అడ్వాన్స్ అవుతుంది. అమ్మ, నాన్న, అత్త, మామలో యూఎస్ వస్తారు. ఇండియాకి షిఫ్ట్ అవుదామని ఛాన్సెస్ ఉన్నా కూడా అప్పటికే 10 to 15 years గడిచిపోవడం వల్ల ఇండియాలో కూడా అప్పటికే చాలా చేంజెస్ వచ్చేస్తాయి. కాబట్టి ఒక మంచి ప్లేస్లో హౌస్, లగ్జరీ కార్ బై చేసి వైఫ్ అండ్ హస్బెండ్స్ జాబ్ స్విచ్ చేసి సెటిల్ అవుతారు. పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తారు. ఇండియాలో ఉండే ఏజ్డ్ పేరెంట్స్ని చూసుకోలేరు. హ్యాపీనెస్ లెవెల్స్ తగ్గిపోతాయి. స్టేజ్ 3, గ్రోత్. ఇది 40 to 50 years మధ్యలో ఉంటుంది. కెరీర్లో మంచి పొజిషన్కి వెళ్ళి ప్రొఫెషనల్గా బాగా సక్సెస్ అయ్యి హై ఎర్నింగ్ చేస్తారు. స్టార్టప్స్, బిజినెస్, స్టాక్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తారు. చిన్న హౌస్ నుండి పెద్ద హౌస్కి షిఫ్ట్ అవుతారు. ఈలోపు అమెరికన్ సిటిజన్స్ అయిపోతారు. ఓల్డ్ ఏజ్డ్ పేరెంట్స్కి హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. ఇండియాలో ఎన్ని అరేంజ్మెంట్స్ చేసినా అవన్నీ టెంపరీగానే ఉంటాయి. ఇన్ని ఇయర్స్ యూఎస్లో ఉన్నారు కాబట్టి నెమ్మదిగా ఇండియాలో రిలేషన్స్ అన్నీ ఫేడ్ అవుట్ అయిపోతాయి. ఇండియాలో ఉండే కొందరు ఫ్రెండ్స్ యూఎస్లో ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ ఎర్న్ చేస్తున్నారని
తెలుసుకుంటారు. స్టేజ్ 4 సఫరింగ్. ఇది 50+ ఇయర్స్ ఉన్నప్పుడు ఫేస్ చేస్తారు. పిల్లలు కాలేజ్కి వచ్చేస్తారు, ఖర్చులు పెరుగుతాయి. అప్పటిదాకా చేసిన సేవింగ్స్ అన్ని కాలేజ్ ఖర్చులుగా అయిపోతాయి. యూఎస్లో 12th క్లాస్ వరకు అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉన్నా ఆ తర్వాత ఖర్చులు చాలా దారుణంగా ఉంటాయి. వాళ్ళు వేరే ప్లేస్లో జాబ్ చేస్తారు. రిటైర్మెంట్ ఏజ్ వచ్చాక పిల్లల్ని వదిలి ఇండియాకి రాలేరు. రిటైర్ అయిపోయాక యూఎస్ గవర్నమెంట్ ఇచ్చే హెల్త్ అండ్ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ పొంది అక్కడే పర్మనెంట్గా ఉండిపోతారు. ఈ స్టడీలో ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఏంటంటే చాలామంది జస్ట్ జాబ్ చేసి ఎర్న్ చేసి రిటర్న్ అయిపోదాం అనుకున్న వాళ్ళే అక్కడ ఉండిపోతారు. మళ్ళీ నెమ్మదిగా వెళ్దాంలే అని అక్కడే ఉండిపోతారు. జస్ట్ టు సమ్మరైజ్, కెరీర్ స్టార్టింగ్లో చాలా హ్యాపీగా ఉంటుంది, బట్ మెల్లగా అది ఫేడ్ అవుట్ అవుతూ వస్తుంది. అమెరికాలో ఉండే మెటీరియలిస్టిక్ కల్చర్ అందరినీ చాలా సక్సెస్ఫుల్ చేస్తుంది, కానీ పర్సనల్ లైఫ్లో రిలేషన్స్ పెద్దగా ఏం మిగలవు. అక్కడ ఉన్న NRIs అందరూ హ్యాపీగానే కనిపిస్తారు, కానీ అందరి హార్ట్ లోపల ఒక డార్క్ స్టోరీ ఉంటుంది. యుఎస్లో లైఫ్ అంతా ప్రొఫెషన్, ఇమిగ్రేషన్ ప్రాసెస్ అండ్ కిడ్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కిడ్స్ సీమ్స్ టు బీ హ్యాపీ విత్ నో కంప్లైంట్స్ అబౌట్ దేర్ లైఫ్ యాజ్ దే ఆర్ ఇన్ యంగ్ ఏజ్. The second generation Indian Americans will have friends but might not have family relations too. Fact number 7. మనందరికీ కొన్ని కల్ట్ క్లాసిక్స్ ఉంటాయి, అయితే సరైన రిజల్ట్ రానప్పటికీ అందరికీ ఇష్టమైన మూవీ కలేజా. ఆ మూవీలో హీరో క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఆ క్యారెక్టర్ అంటే మనందరికీ చాలా ఇష్టం. అయితే ఆ క్యారెక్టర్ని త్రివిక్రమ్ మహాభారతం నుంచి తీసుకున్నారు. మహాభారతంలో మాత్రమే శ్రీకృష్ణుడు దేవుడు, ఆ తర్వాత తన రాజ్యానికి రాజు. అలాగే అల్లూరి సీతారామరాజు ఆ పర్టిక్యులర్ ఇన్సిడెంట్లో ఆ విలేజ్, ఆ పాలి అనే విలేజ్కే దేవుడు, ఆ తర్వాత సాధారణ టాక్సీ డ్రైవర్. ఈ ఫ్యాక్ట్ పైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 6. హిందూ మైథాలజీ ప్రకారం గ్రహణం, సోలార్ ఎక్లిప్స్ని ఒక నెగిటివ్ ఇన్సిడెంట్గా చూస్తారు, ఎందుకంటే చాలామంది సూర్య భగవానుడిని వర్షిప్ చేస్తారు. అయితే సూర్యుడు ఆ పర్టికులర్ ఎక్లిప్స్ టైంలో మాయమవుతాడు. సో దయ్యం ఆర్ నెగిటివ్ ఫోర్స్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని అనుకుంటారు. సో ఆ నెగిటివ్ ఎఫెక్ట్ని తగ్గించడానికి కొన్ని ఆచారాలు పాటిస్తూ ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీరు ఈ ఫోటోలో చూస్తున్నది చాలా కాన్ఫిడెంట్గా నాచు అనుకున్నారు కదా, అయితే కానే కాదు. అది వరల్డ్ స్మాలెస్ట్ ఫ్రూట్. దీని పేరు ఏషియన్ వాటర్ మీల్. టేస్ట్ ఎలా ఉంటుందో అడగండి, ఎప్పుడు తినలేదు, కానీ టేస్ట్ ఎలా ఉంటుందో గెస్ చేసి చెప్పండి. ఇది స్టెమ్లెస్, రూట్లెస్, ఇంకా దీనికి చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీరు ప్రపంచంలోనే అతిపెద్ద పేరు గల రైల్వే స్టేషన్ ఏంటో తెలుసా? అది ఎక్కడ ఉందనుకుంటున్నారు? అండ్ అది మన ఇండియాలో ఉంది. ఆ రైల్వే స్టేషన్ పేరు వెంకట నరసింహరాజు వారి పేట. ఈ స్టేషన్ మన చిత్తూరు డిస్ట్రిక్ట్లోనే ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. అమెరికన్ ప్రెసిడెంట్గా ఫస్ట్ టైం ట్విట్టర్ యూజ్ చేసింది బరాక్ ఒబామా. అంతకుముందు ప్రెసిడెంట్స్కి ట్విట్టర్ అకౌంట్సే లేవంట. ఫస్ట్ టైం ట్విట్టర్ యూజ్ చేసినట్టు బరాక్ ఒబామా రికార్డ్ క్రియేట్ చేస్తే ప్రెసిడెంట్గా ఉండి ట్విట్టర్ అకౌంట్ని సస్పెండ్ చేసుకున్నట్టు మన ట్రంప్ మామ రికార్డ్ క్రియేట్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ప్రపంచంలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి స్టాట్యూ ఎక్కడుందో తెలుసా? ముస్లిం కంట్రీ అయిన ఇండోనేషియాలో ఉంది. అలానే హిందూ కంట్రీ అయిన ఇండియాలో మోస్ట్ నెంబర్ ఆఫ్ మసీద్స్ ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ కదా. అండ్ ఇండోనేషియాలో వినాయకుడిని చాలా నమ్ముతారు. ఇండోనేషియా గురించి చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. నేను చాలా డ్రింక్స్ని టేస్ట్ చేశాను. మీరు అనుకునే డ్రింక్స్ కాదు, సాఫ్ట్ డ్రింక్స్. నేను చాలా డ్రింక్స్ని టేస్ట్ చేశాను, కానీ మౌంటైన్ డ్యూ టేస్ట్ చేసినప్పుడల్లా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అనిపించేది. గమనించాను కానీ అర్థం కాలేదు ఎప్పుడు. అయితే యాక్చువల్ మ్యాటర్ ఏంటంటే అసలు మౌంటైన్ డ్యూని కనిపెట్టిందే విస్కీలో మిక్స్ చేసుకోవడానికంట. ఎనీవే, వీడియో నచ్చితే విస్కీ బ్యాచ్ని షేర్ చేయండి, లైక్ చేయండి, వీడియోని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. 1000కి దగ్గరలో ఉన్నాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.